వదిలేస్తున్నారు భారతీయులు. చాలామంది మన భారతీయులు దుబాయ్లో ఉంటున్నవారు వివిధ ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా అక్కడికి వెళ్ళి బతుకు జీవన రీత్యా వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు దుబాయ్ని వదిలి భారతదేశానికి వస్తున్నారు. ఇరాన్ యుద్ధంతో కొంత గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కాబట్టి వారంతా వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో దుబాయ్, కువైట్, ఖతార్, సౌదీ ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో దాడులు జరుగుతున్నాయి కాబట్టి వారంతా వెనకడుగు వేసి మళ్ళీ తిరిగి దేశానికి వస్తున్నారు. ఇరాన్ బాంబులకి అటు దుబాయ్ సేఫ్ హెవెన్ అనేటువంటి ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గల్ఫ్ దేశాల నుంచి ఇప్పటికే 52,360 మంది భారతీయులు తిరిగి వచ్చారన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రత్యేక విమానాలు, ప్రత్యామ్నాయ రూట్లలో భారతీయుల్ని ప్రయాణం జరుగుతోంది. సో దుబాయ్ నుంచి ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు జనవంతులు. చాలామంది కూడా అండ్ ఇండియన్స్ అనే కాదు, విత్ ఇన్ ద వరల్డ్ ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన వారంతా, రిచ్ పీపుల్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దుబాయ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వారంతా కూడా వాటిని డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇరాన్ దెబ్బతో సింగపూర్కి వెళ్తున్నారు వారంతా కూడా. సింగపూర్, హాంకాంగ్కి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం డైవర్ట్ అవుతున్నాయి. సో దుబాయ్లో వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు, అక్కడి దేశానికి లేకపోతే అక్కడి రూలింగ్కి ఏం పెద్ద ఎఫెక్ట్ చూపించదు. కానీ ఇండియన్స్ మాత్రం తిరిగి రావడం అని అంటే డెఫినెట్గా కొంత ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని తట్టుకోలేక తిరిగి రావడంతో మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి.